నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, అందరికీ సీట్లు రాకపోతే ఒక ఎత్తుగానే రఘురామకృష్ణంరాజు గారికి సీట్ రాకపోవడాన్ని కొంచెం మనం సెపరేట్గా చూడొచ్చు. అంటే ఇది సీట్ రాకపోవడం అనే దాని గురించి కూడా, అంటే రఘురామకృష్ణంరాజు గారి గురించే కాకపోయినా ఇప్పుడు మనకి ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఏంటి అంటే టీడీపీ అభిమానులు బీజేపీ టీడీపీని కలిపి తిడుతున్నారు ఈ కొన్ని విషయాల్లో. ఈ సీట్లు సర్దుబాట్లు రాని వాళ్ళు, లేకపోతే దానికి సంబంధించిన అభిమానులు ఈ విషయం. అలాగే రఘురామకృష్ణంరాజు గారు కూడా మొన్నటి వరకు మనం చూస్తూనే ఉన్న ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారిని తిట్టింది. ఇప్పుడేమో ఆయన కొంచెం చంద్రబాబు గారిని కూడా తిట్టడం మొదలెట్టినట్లున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఇవి? టికెట్ రాకపోతే ఫుల్గా తిడతాడు చంద్రబాబు గారిని. ఇంకా కొంచెం అలా ఉన్నారంటారా? అంటే ఆయన తిట్ల రాజకీయం అనేది ఒకటి కొత్తది స్టార్ట్ చేశాడు. తిట్ల రాజకీయం స్టార్ట్ చేసి గత 4.5 ఏళ్ళుగా అదే పని మీద ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైసీపీలో ఎంపీగా ఎన్నికయ్యాడు. సరే, వైసీపీ ఏమైనా నిప్పు కణిక లాంటి పార్టీ అని నమ్మి చేరాడా? వైసీపీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిండేదే కదా. ఈయన కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఏమీ తెలియకుండా అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి ఏం రాలేదు కదా. ఒక పార్టీ రాజకీయ పార్టీ అన్నాక లోపాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి, పట్టు విడుపులు ఉంటాయి, అనేకం ఉంటాయి. ఇవి ఏమీ లేకుండా వైసీపీ ఏదో అద్భుతాలు చేస్తుంది అని నేను చేరాను, అదేమి అద్భుతాలు చేయడం లేదు, అది నియంతృత్వ పార్టీ అని ఏదో ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తూ ఆ పార్టీతో విభేదించారు. సరే, పార్టీతో విభేదించడం అనేది అది మీ ఇష్టం, దాన్ని ఎవరు కాదంటారు. మీరు ఏం చేసి ఉండాలా? రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఉండాలా. నేను వైసీపీ నుంచి ఎంపికైనాను, వైసీపీకి సంబంధించిన పదవి నాకు వద్దు, జగన్ గారిని నేను విభేదిస్తున్నాను, జగన్ గారు మంచి నాయకుడు కాదు నా దృష్టిలో అని మీరు ఏళ్ల తరబడి విమర్శలు చేస్తూ వచ్చారు కదా. మీరు ఏం చేసి ఉండాలా? రాజీనామా చేసి ఎన్నికలకు పోయి ఉండాలి. గెలుపు ఓటములు తర్వాత మీరు గెలిచి వస్తే సూపర్ అని ఉండేవాళ్ళు. కన్నా ఓడిపోయినారనుకోండి, మీరు ఎలాగో వదిలించుకోవాలనుకున్న పార్టీని వదిలించుకునేసారు. అవేమీ చేయలేదు కదా మీరు. ఆయన చేసిన తప్పదేని అంటారా? అంటే ఆయన తప్పని కాదు, మీరు నిజమైన రాజకీయ నాయకుడైతే, మీకు నిజంగా ప్రజల కోసం సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మీరు చేయాల్సిన మొదటి పని అది. మీరు చేయలేదు. చేయకపోగా వైసీపీని తిడుతూ విమర్శలు పెడుతూ, ఢిల్లీ నుంచి ప్రెస్ మీట్లు పెడుతూ, హైదరాబాద్ నుంచి ప్రెస్ మీట్లు పెడుతూ, ఇలా ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశానికి ఉపయోగపడుతూ లేదా ఇప్పుడు అలయన్స్కు ఉపయోగపడుతూ నిన్న మొన్నటి వరకు మీరు వైసీపీని విపరీతంగా తిడుతూ వచ్చారు, విమర్శిస్తూ వచ్చారు. ఏమైనా అది విమర్శ అనండి, తిట్లనండి, ఆరోపణలనండి, ఆయనకు స్టైల్ ఉంటుంది కదా, అది ఆయన ఇష్టం. ఆయన అయితే తిడితే తిట్టాను, వేరే ఎవరినన్నా అన్నారు. మిగతా విమర్శలు అయితే ప్రభుత్వ పరంగా ఆయన ఏదో చెప్తారు కదా, మా నాయకుడి విధానాలు నచ్చలేదనో సీఎం గారు ఏదో. అవునండి, మీకు నాయకుడు నచ్చకపోతే మీరు ఎప్పుడు వదిలేసి ఉండాల్సింది. మిమ్మల్ని ఎవరు పట్టుకున్నారు? గట్టిగా ఏమైనా తాళ్ళేసి ఏమైనా కట్టేశారా? మిమ్మల్ని ఏం కట్టేయలేదు కదా. అయినా ఇప్పుడున్నటువంటి సెటప్లో, ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య సిస్టంలో రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయి, ఎలా ఉండవో మీకు తెలియదా? మీరు ఏమైనా మహాత్మా గాంధీ కాలంలో ఉన్నారా? నెహ్రూ కాలంలో ఏమైనా ఉన్నారా? గౌతమ్ బుద్ధుడి కాలంలో ఏమైనా ఉన్నారా? మీరు ఉండేది ఇప్పటి కాలమే కదా. ఇప్పటి కాలంలో మీరు రాజకీయాల్లోకి వచ్చారు, నరసాపురం నుంచి నిలబడ్డారు. మీకు ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలియదా? ఎన్నికల్లో ఎలా గెలుస్తారో తెలియదా? ఎన్నికలు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో తెలియదా? మీకు ఏం తెలియదు. మీరేం పసిపిడ్డలా, అమాయకులా? అప్పుడే ఎల్కేజీ నుంచి వచ్చి అయ్యా నాకు రాజకీయాలు తెలియదు, రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయని నేను ఊహించలేకపోయాను అని మీరంటే, ఓహో ఏదో చిన్నపిల్లాళ్ళే తెలియదు అతనికి నిజమే అనుకోండి. మీకు అన్నీ తెలుసు. మీకు అన్నీ తెలిసే మీరు వైసీపీ ప్రభుత్వాన్ని విపరీతమైన దుష్ప్రచారము చేయడానికి, విపరీతంగా తెలుగుదేశానికి ఉపయోగపడడానికి మీకున్న వాగ్దాటిని, మీకున్న స్పేస్ని వాడుకున్న తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని మీకు బీజేపీలో టికెట్ ఇస్తామని మొన్నటి వరకు ప్రచారం జరిగింది, అది రాలేదు. తెలుగుదేశం వాళ్ళకి చాయిస్ ఉంది. వాళ్ళకు చాలా ఉన్నాయి కదా. వాళ్ళ 8 సీట్లు అలయన్స్లో పోతే వాళ్ళకి 17 సీట్లు ఉంది వాళ్ళ స్పేస్. ఈ 17 సీట్లలో ఎక్కడా మీకు ఛాన్స్ లేదు. ఇన్ని రోజులు వాళ్ళు వాడుకుని వదిలేశారు. వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు కాబట్టి మీరు ఒక తిట్టడానికి ఉపయోగపడే ఒక విదూషకుడుగా మీరు వాళ్ళ చేతిలో మారారు. మిమ్మల్ని ఇప్పుడు వాడుకున్నారు. ఒక మంచి అస్త్రంలా ఇన్ని రోజులు మీకు ఇప్పుడు టికెట్ లేదు. శ్రీనివాస వర్మ గారి పేరు ఎవరికి తెలుసు? రఘురామకృష్ణంరాజు గారి పేరు ఎవరికైనా తెలుసు ఆంధ్రప్రదేశ్లో, 2 రాష్ట్రాల్లో కూడా. మళ్ళీ మాట్లాడితే
శ్రీనివాస వర్మ గారిని నిన్న అనౌన్స్ చేసే వరకు ఆ ఏరియాలో మనకు తెలిసేమో, ఆయన పేరు మనకు తెలియదు, కానీ బయటి ప్రాంతంలో ఆయన పేరు ఎవరికీ తెలియదు. మరి ఎవరికీ తెలియకుండా బీజేపీ చాలా నిబద్ధతతో తన కార్యకర్తలకి, తన నాయకులకు మాత్రమే టికెట్ ఇచ్చి, ఒక పిక్చర్ ఇచ్చి, వర్మగారికి మాత్రమే ఆడ టికెట్ ఇచ్చి మిగతా అంతా వలసవాదులకు ఇచ్చి మిమ్మల్ని మాత్రం పక్కకు దోసేశారు. మిమ్మల్ని టీడీపీ వాళ్ళు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయలేదు. రేపు మీకు ఏదో అసెంబ్లీ ఇస్తాము అంటున్నారు, అది కూడా ఇస్తారో లేదో తెలియదు. మీరు సీటు రాకపోతేనే ఇప్పుడు ఏమంటున్నారు, ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు, మీరు మిమ్మల్ని ఇంతగా నమ్ముకొని ఉంటే నాకే టికెట్ ఇప్పించలేకపోయారు, నా కోసం ఫైట్ చేయలేకపోయారు, నన్నే పక్కన దూసేశారు, మిమ్మల్ని ఎట్లా నమ్మేది, పోలవరం మీరు రేపు కడతారంటే ఎవరు నమ్ముతాడు అని అంటున్నారు ఆయన. ఓకేనా, అది ఎవరికి? చంద్రబాబు గారికే కదా. చంద్రబాబు గారిని నిలదీస్తున్నాడు ఆయన. నమ్ముకున్నోడికే టికెట్ లేకుంటే రాజకీయాల్లో నమ్ముకోవడం నమ్ముకోకపోవడం ఏముండదు. రాజకీయాలు తెలియవా మీకు? రాజకీయాలు ఇట్లనే ఉంటాయని చంద్రబాబు గారి గురించి తెలియదా? చంద్రబాబు గారు ఖచ్చితంగా నమ్మిన వాళ్ళకి టికెట్లు ఇస్తారని మీరెందుకు అనుకున్నారు? ఆయన ప్రాబబిలిటీస్ చూస్తాడు, విజయావకాశాలు చూస్తాడు. ఈయన మళ్ళీ రేపు మనకి ఏకు మేకై కూర్చొని ఒకవేళ గెలిచినా ఓడినా మనల్ని రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం మొదలు పెడితే మనం ఏడబోయేది స్వామి ఇతను పెట్టుకుని అనుకున్నాడు. ఈ రోజు నుంచి తిడుతున్నాడు ఆయన. రేపు టికెట్ ఇస్తే తిట్టడం మానేయచ్చు. అంటే ఇంకా నామినేషన్లకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈరోజు జరిగిందే పూర్తిగా రాజకీయాలకు ప్రామాణికం కాదు కాబట్టి నామినేషన్లు ఉపసంహరణ చేసుకునే ఆఖరి క్షణం వరకు కూడా ఎవరికైనా అవకాశం ఉంది కొత్తగా మళ్ళీ ఛాన్స్. కాబట్టి రఘురామకృష్ణంరాజుకి ఆ రకంగా ఛాన్స్ వస్తుందేమో చూడాలి. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక విజ్ఞత ఉండాలి, వివేకం ఉండాలి. అది మిస్ అయ్యి కామెడీ చేశారనుకోండి. మీ పూర్వము ఇందిరాగాంధీ గారితో కొట్లాడి గెలిచినటువంటి రాజనారాయణ గారు ఉన్నారు. 1977లో రాయ్బరేలీలో గెలిచారు ఆయన. అంతకు మునుపు ఆయనే కోర్టు కేసు వేస్తే అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా చెప్తే దాని ఫలితమే ఎమర్జెన్సీ. సరే, రాజనారాయణ గారు ఇందిరాగాంధీ అంతటి వాళ్ళను ఓడించారని చెప్పి ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన ఏం చేశాడు? పొలిటికల్ కామెడీ చేశాడు. కేంద్ర మంత్రిగా పొలిటికల్ కామెడీ చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఆ తర్వాత రాజనారాయణ గారి గురించి ఎవరికి గుర్తు కూడా లేదు, ఆయన ఎప్పుడు చనిపోయారో కూడా ఎవరికి తెలియదు. అంటే పొలిటికల్ కామెడీ చేస్తే దానికి సీరియస్గా ఎవరు తీసుకోరు. అంటే మీరు ఏ పార్టీకి ఇంతకాలంగా ఉపయోగపడుతూ వచ్చారో రాజుగారు, ఆ పార్టీ వాళ్ళే సీరియస్గా తీసుకోలేదు మిమ్మల్ని. ఇంకా మీరు ఇప్పటికి 5 ఏళ్ళుగా నేనేదో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాను. మీరు ఏం పోరాడారు? మీరు ఊరికి విమర్శలు చేశారు, అవి చేశారు. మీరు నరసాపురంలో వచ్చి ఒక ధర్నా చేశారా? నరసాపురంలో ఏం చేశారు మీరు? ఇంకేమనంటే నన్ను నా మీద 3rd డిగ్రీ ఉపయోగించారు అని అంటారు ఆయన. గాంధీ మహాత్ముడు వీళ్ళంతా ఆదర్శం కదా మీకు. ఆదర్శమైనప్పుడు ఈ 3rd డిగ్రీలు ఇవన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయి? ప్రజల కోసం నిలబడాల్సి ఉంటుంది. నిజంగా వైసీపీ ప్రభుత్వం అంత దుర్మార్గమైన ప్రభుత్వం అయితే మీరు జనంలో ఉండాల్సింది. మీరు జనంలో ఎప్పుడు ఉండారు? అంటే ఆయన అక్కడికి వెళ్తే ఆయన చెప్పేది నేను చెప్తున్నా అంతే. ఆయన అక్కడికి వెళ్తే ముందుగానే పోలీసులతో కన్ఫర్మ్ చేసుకుని ఆయన రాగానే అరెస్ట్ చేయడానికి రెడీగా ఉంటున్నారంట. అందుకని ఆయన అక్కడికి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అరెస్టులకు భయపడితే ఎట్లా? ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతోమంది అరెస్ట్ అవుతున్నారు. సరే, కారణాలు ఏవైనా కావచ్చు, అవినీతి కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అరెస్ట్ అనేది ప్రజా జీవితంలో చాలా కామన్ కదా. మీరు ఏం త్యాగం చేశారు? వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టారే తప్ప మీరు ఏమి జనంలోకి వచ్చి పోరాడలేదు కదా. పోరాడింటే మీ వేరే ఉండేది. మీరు ఇండిపెండెంట్గా వేసినా గెలిచుండేవాళ్ళు ఈరోజు నరసాపురంలో. అందరూ వచ్చిన లక్ష్యం ఏంటి అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ సేవ చేయొచ్చు కదా అంటారు. అదే మాట ఆయన అన్నారు. కానీ మరి సేవాపరంగా చూస్తే ఏం చేశారు? సేవాపరంగా తెలుగుదేశం టికెట్ ఇస్తే సేవ చేసేస్తారా? తెలుగుదేశం అద్భుతంగా పైన నుంచి ఊడొచ్చిన పార్టీనా, లేకపోతే బీజేపీ అద్భుతంగా ఊడొచ్చిన పార్టీ? అందరూ ఈ డెమోక్రసీ సిస్టంలో ఉన్నటువంటి లొసుగులు, వైఫల్యాలు లేదా డబ్బు, ఈ ప్రభావంతోనే కదా, కులము, మతము, ఈ ప్రభావంతోనే కదా రాజకీయాలు నడుస్తున్నాయి. మీకు లేని విలువలు ఎక్కడి నుంచి ఊడిపడతాయి? పైన నుంచి వస్తాయా? మరి కాబట్టి మీరు విలువల కోసం నేను త్యాగం చేశాను, విలువల కోసం పదవి, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఊరికే ఆయన అనవసరంగా కూల్గా ఆయన ఒకటి వైసీపీతో రాజీ పడడం. అంటే ప్రాంతీయ పార్టీలు నియంతృత్వ పోకడలతో ఉంటాయని ఈయన కొత్తగా తెలుసుకున్నారా? అందరికీ తెలుసు ఆ విషయం. ప్రాంతీయ పార్టీలు అంటే ఏమిటి? ఒక వ్యక్తి పాలన కింద ఉంటాయి. జాతీయ పార్టీలు అట్లనే ఉన్నాయనుకోండి, అది వదిలేయండి. ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఒక వ్యక్తి ఇమేజ్, ఒక వ్యక్తి చరిష్మా ఆధారంగా ఏర్పడతాయి.
ఏర్పడినప్పుడు అతనే శాసిస్తాడు ఆ పార్టీని. అతనికి అనుసరణలో ఉన్నవాళ్ళు, అతనికి విధేయంగా ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఉంటారు. అతనికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఆ పార్టీలో ఉండరు. అంత డెమోక్రసీ లేదు కదా మనకు. కాబట్టి వైసీపీలో కొత్తగా ఈయన చూసి కనుక్కుంది ఏముంది? ఏమీ లేదు. రేపు చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడి టీడీపీలో ఎవరైనా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. స్టాలిన్కి వ్యతిరేకంగా మాట్లాడి డిఎంకేలో ఉండగలుగుతారా? కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడి బీఆర్ఎస్లో ఉండగలుగుతారా? ఎక్కడైనా అదే కదా ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా ఏం కనిపెట్టారు? వైసీపీలో అంత నియంతృత్వాన్ని అంత ఏమి కనిపెట్టారు? మరి ఆ పార్టీలో అనేక మంది పనిచేస్తున్నారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా. మరి మీ వాళ్ళెవ్వరికీ కనబడని నియంత మీకే కనపడ్డా? ఆయన నోటికి భయపడి ఇచ్చేస్తారంటారా? ఏది? ఏదో ఒక స్థానం, ఏదో ఒక టికెట్ తీసుకోవడం వల్ల, అంటే చంద్రబాబు బీజేపీ వీళ్ళందరూ కలిసి ఏదో ఒక స్థానాన్ని ఆయనకి ఇవ్వడం వల్ల ఆయనకి ఏం విలువ ఉంటుంది? అసెంబ్లీ ఇచ్చారనుకోండి, ఏదో ఒక అసెంబ్లీ ఇచ్చారు అంటే ఏదో ఈయన పోరు పడలేక ఈయన తిడతాడనే భయానికి ఇచ్చినట్టుగా ఉంటుంది. కానీ ఈయన పోరాడి తెచ్చుకున్నది ఏముంది దాంట్లో? పోరాడేవాడైతే ఈయన ఎప్పుడో చేసి ఉండాలి. బీజేపీతో టీడీపీతో ఢిల్లీలో పోరాడి, ఏమయ్యా మీకోసం ఇంత చేశాను నేను, ఒక వైసీపీ వ్యతిరేకంగా ఒక వాతావరణం ఏర్పడిందే నిజమైతే నా వంతు కృషి ఎంత ఉందో మీరు ఒకసారి ఊహించుకోండి. నన్ను ఇలా వాడుకొని వదిలేస్తారా అని ఉందని వీళ్ళు అనుకుంటున్నారు కదా. ఈరోజు వైసీపీ వ్యతిరేక గాలి ఉందని టీడీపీ అలయన్స్ నమ్ముతా ఉంది. వ్యతిరేక గాలి ఒకవేళ ఉండడమే నిజమైతే రఘురామకృష్ణంరాజు గారి పాత్ర ఉంది కదా దాంట్లో. మరి ఏనాడు వైసీపీని పల్లెత్తు మాట అన్న వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడారు వైసీపీ గురించి? వైసీపీ ప్రభుత్వం మీద ఎప్పుడు ఆయన పోరాటం చేశారు చెప్పండి? ఈ వరప్రసాద్ నిన్న మొన్నటి వరకు గూడూరు ఎమ్మెల్యేగా ఉండి టపక్కన ఈరోజు తిరుపతి ఎంపీగా ప్రత్యక్షమయ్యాడు కదా. వీళ్ళందరితో పోల్చుకుంటే రఘురామకృష్ణంరాజే టికెట్కి అర్హులు కదా. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకంటే తిడతాడని భయం, మళ్ళీ మన పార్టీలో చేరి మనల్ని తిడతాడని భయం. రైట్. సరే అండి, మళ్ళీ ఇంకెక్కడ ఏమవుతుందో ఏం జరుగుతుందో ఆయన గలం ఇప్పటి నుంచి కొత్తగా ఎలా వినపడుతుందో మరి చూడాలి ముందు ముందు. కానీ విచిత్రం కొంచెం ఇది డిఫరెంట్, ఆయన నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి కంట్రోల్ అయిపోతారా? లేని లోటు తీరుస్తున్నాడు. ఇదంతా రాజకీయ నాయకులు సీరియస్ అయిపోయి తిట్టుకుంటున్నారు కదా. ఏదంటే అది కొంచెం రఘురామకృష్ణంరాజు గారు ఉంటే కొంచెం హాస్యము లేని లోటు తీరుస్తారు ఆయన. అయ్యా, సరే సార్, ఓకే, థ్యాంక్ యూ. Thank you.